బైబిల్లో రాళ్ల చేత కొట్టబడిన 10 మంది ఎవరు? రాళ్ల చేత కొట్టబడుట. అప్పటి ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విధముగాను దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు కలిగే ఆయా శిక్షలలో రాళ్ల చేత కొట్టబడుట కూడా ఒకటి. బైబిల్ గ్రంథంలో మొదటిసారిగా రాళ్ల చేత కొట్టబడిన వ్యక్తిని లేవియా కాండములో మనము చూడవచ్చు. ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తు చెరను వదిలి అరణ్య ప్రయాణం చేయుచుండగా దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం కట్టవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఈ సందర్భంలో ఇజ్రాయేల్ స్త్రీకిని ఐగుప్తునికిని పుట్టిన ఒకడు ఇజ్రాయేల్ మధ్యకి వచ్చినప్పుడు అక్కడ అతడికిని మరొక ఇజ్రాయేల్నికిని పోరు పడగా ఈ పోరులో అతడు యెహోవా నామమును శపిస్తాడు. అప్పుడు మోషే యెహోవా నామమును శపించిన వానికి ఏ శిక్ష విధించాలో యెహోవాని అడగగా యెహోవా శపించిన వానిని పాళెము వెలుపలకు తీసుకుని పోయి అక్కడ రాళ్ల చేత చావగొట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రకారమే ఇజ్రాయేలీల ప్రజలు ఆ శపించిన వానిని రాళ్ల చేత చావగొడతారు. మొట్టమొదటిసారిగా బైబిలులో రాళ్ల చేత కొట్టబడి చంపబడిన వ్యక్తి ఇతడే. అయితే ఈ శిక్ష అతనికి తన పాపం వలన కలిగినది. బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన రెండవ వ్యక్తిని సంఖ్యాకాండంలో మనము చూడవచ్చు. దేవుడు 6 దినములు పనిచేసుకుని 7వ దినమున విశ్రమించవలెనని ఇజ్రాయేలీల ప్రజలకి ఆజ్ఞాపిస్తాడు. ఈ మాట లెక్క చేయని ఒక వ్యక్తి విశ్రాంతి దినమున కట్టెలు ఏరుతూ ఉండగా ఇజ్రాయేలీల ప్రజలు చూచి అతడిని మోషే అహరోనుల వద్దకు తీసుకుని రాగా మోషే యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు అతడిని రాళ్ల చేత కొట్టవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగానే ఇజ్రాయేలీల ప్రజలు పాళెం వెలుపలకు అతన్ని తీసుకుని వెళ్ళి రాళ్ల చేత కొట్టి చంపుతారు. ఈ శిక్ష కూడా తన పాపం వలన వచ్చినదే. బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన రెండవ వ్యక్తి ఇతడే. బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన 3వ వ్యక్తి ఆకాను. దేవుడు ఇజ్రాయేలీల ప్రజల ఎదుటి నుంచి యెరికో ప్రాకారములో కూల్చి యెరికో ప్రాంతమును ఇజ్రాయేలీలకు స్వాధీనపరచకమునుపు యెరికో పట్టణము శపించబడినది కనుక శపించబడిన దానిలో ఏదీ ముట్టవద్దని ఇజ్రాయేలీ ప్రజలకి ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞని మీరిన ఆకాను దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీ ప్రజలు హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్ళగా హాయిపురం వారు కొద్దిమంది అయినా ఇజ్రాయేలీ ప్రజలకు విజయం దక్కదు. పైగా ఇజ్రాయేలీ ప్రజల్లో కొందరు చనిపోతారు. ఇది ఏమిటని ఇజ్రాయేలీ ప్రజలు యెహోవా సన్నిధిని కన్నీరు విడవగా అప్పుడు దేవుడు యెహోషువతో ఇజ్రాయేలీ ప్రజలు శపించబడిన దానిలో తిరుగుబాటు చేశారని సెలవీయగా ఇది ఎవరు చేసిందని యెహోషువ ప్రతి ఒక్కరిని పరిశీలించి చూచినప్పుడు ఆకాను పట్టబడతాడు. అప్పుడు ఇజ్రాయేలీ ప్రజలు ఆకానును అతనికి కలిగిన వాటిని తీసుకుని ఆకోరు లోయలోనికి వెళ్లి రాళ్ల చేత కొట్టి చంపుతారు. బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడి మరణించిన వ్యక్తి ఇతడు 3వ వాడు. ఇది కూడా ఇతడి పాపమును బట్టే జరిగినది. బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన 4వ వ్యక్తి ఎవరనగా గొల్యాతు. ఇతడు ఫిలిస్తీన్ల సైన్యానికే శూరుడు. 9.5 అడుగుల ఎత్తుగలవాడు. బాల్యం నుంచే యుద్ధాభ్యాసాలు బాగా నేర్చినవాడు కూడా. ఇజ్రాయేలీ ప్రజలకిని ఫిలిస్తీన్లకిని జరుగుతున్న యుద్ధంలో ఇతడు వచ్చి యుద్ధంలో అందరూ పోట్లాడవలసిన పని లేదు, కేవలం మీలో ఒకరిని ఏర్పరచుకొని నన్ను చంపగలిగిన ఎడల మేము ఓడిపోయిన వారవుదు అని గొలియాతు 40 రాత్రి పగుళ్ళు ఇజ్రాయేలీ ప్రజల మీదకి సవాలు విసురుతాడు. ఈ సవాలును ఇజ్రాయేలీ ప్రజలలో ఒకరు కూడా స్వీకరించలేకపోయారు. అప్పుడు యెషై చిన్న కుమారుడైన దావీదు ఈ మాట విని రోషం గలవాడయి ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్లను ఏరుకుని మొట్టమొదట రాయి గొల్యాతు నుదుటి మీద కొట్టగా అతడు సృహ కోల్పోయి పడిపోతాడు. ఈ శిక్ష ఫిలిస్తీన్ల పాపమును బట్టే జరిగినది. గొల్యాతు మరణం తర్వాత బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన మరో వ్యక్తి ఎవరనగా రాజైన దావీదు. దావీదు కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు వలన దావీదు అరణ్యమునకు పారిపోచుండగా ఈ షిమి దావీదు మీదకిని అతని సైన్యం మీదకిని రాళ్లు రువ్వుచు దావీదును శపిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన 5వ వ్యక్తి దావీదు రాజే. ఈ శిక్ష దావీదు బత్షెబా విషయంలో తప్పు చేసి అతని భర్త అయిన ఊరియాని చంపినందువలన కలిగినది.